నమ్ముకున్న జనసేన పార్టీ నేతలను రాజకీయంగా ఆర్థికంగా బలిపశువులను చేసి పవన్ కళ్యాణ్ మాత్రం వేల కోట్లు అక్రమంగా ఆర్జించాడని వైసీపీ నేత పోతిని మహేష్ మండిపడ్డారు. గత 10 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ అక్రమార్జన 1500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు ఉందని ఆయన వెల్లడించారు. ప్రజారాజ్యం పార్టీని నడపలేకే తీసేశారు కానీ జనసేన పార్టీని మాత్రం ముందే చంద్రబాబుకి అమ్మేసి డబ్బులు తెచ్చుకున్న దుర్మార్గుడు పవన్ అని ఆయన మండిపడ్డారు. కాపులను పెద్దల పాత్ర పోషించాలని చెప్పి బీసీలలో మార్పు కోసం పోరాడాలని సూచించి ఆయన మాత్రం చంద్రబాబుకు పాలేరు పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2014లో కేవలం ఒక అపార్ట్మెంట్లో ఉంటూ కారు ఈఎంఐ కూడా చెల్లించలేకపోతున్నారని చెప్పిన పవన్ ఇప్పుడు లగ్జరీ కార్లు, విలాసవంతమైన ఇల్లు, తిరగడానికి హెలికాప్టర్, అనేక ఆస్తులను 9 ఏళ్లలో ఎలా సంపాదించారో చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ముందు నుంచే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను, నేను చంద్రబాబు సేవకుడిని, చంద్రబాబు పాలేరుని అంటూ ప్యాకేజీ తీసుకుని తనలాంటి వాళ్లను పవన్ బలిపశువులను చేసి ఆయన పాత్ర ఆర్థికంగా బాగా బలపడ్డారని ఆయన విమర్శించారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ పక్కన పవన్ బినామీ అయిన నర్రాజ్ శ్రీనివాస్ మిత్రుడు పోషడుపు వెంకటేశ్వరరావు పేరు మీద 100 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి ఆధార్ కార్డుపై అనేక అనుమానాలున్నాయి. పోషడుపు వెంకటేశ్వరరావు గుంటూరు అయితే చెల్లించిన బ్యాంకు చెల్లింపులు హైదరాబాద్లోని ఐసిఐసిఐ బ్యాంకువే. వీటిపై సమాధానం చెప్పాలి. 2 రిజిస్ట్రేషన్లకి పోషడుపు వెంకటేశ్వరరావు హాజరు కాగా మరొక 2 రిజిస్ట్రేషన్లకు నర్రా శ్రీనివాస్ కారు డ్రైవర్ వి నవీన్ కుమార్ హాజరయ్యాడు. డాక్యుమెంట్ల నెంబరు 704/2024, 2244/2024, 2818/2024, 3555/2024, 5002/2014 అంటూ సంచలన విషయాలను పోతిన మహేష్ బయటపెట్టారు. పవన్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల కింద 28 కోట్లు ఉన్నాయని చూపించారు. కానీ బయట వ్యక్తుల దగ్గర 46 కోట్ల అప్పులను కూడా చూపించారు. బ్యాంకులో 28 కోట్లు ఉండగా ఎక్కువ వడ్డీకి ఎవరైనా బయట నుంచి అప్పు తెచ్చుకుంటారా? సినీ పరిశ్రమలోనూ బయట పవన్ బినామీలున్నారు. వారిలో ప్రధానంగా నర్రా శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వీరితో పాటు అమెరికాలోని పవన్ పిన్ని కొడుకు అనిల్, అలాగే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, తంగెళ్ల సుమన్, వీరంతా కూడా ఆయన బినామీలే. జనసేన కార్యాలయాల కోసం కొనుగోలు చేస్తున్న స్థలాలన్నీ కూడా పవన్ పేరు మీద ఎందుకు పెట్టాలి? పార్టీ పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించడం లేదు? ప్యాకేజీ ద్వారా తీసుకున్న డబ్బుల్ని ఫ్లోరిడాలో పెట్టుబడులు పెట్టేందుకు పవన్ విరాళాల ముసుగులు అమెరికాకు వెళుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి బెంగళూరులో కమర్షియల్ కాంప్లెక్స్ కొనుగోలు చేయడానికి పవన్ యత్నిస్తున్నారు. హాస్ని ప్రొడక్షన్స్ ద్వారా ఈ డబ్బులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. పవన్తో తీసిన సినిమాలో ఫ్లాప్ అయినా, డబ్బులు రాకపోయినా నిర్మాత విశ్వప్రసాద్ పవన్తో 7 సినిమాలు తీస్తారని చెప్తున్నారు. ఈ చిదంబర రహస్యం ఏంటి? పవన్ ప్రధాన బినామీ టీజీ విశ్వప్రసాద్ పై సిబిఐ విచారణ చేయాలి. ఈడీ, సిఐడిలో కేసులు నమోదు చేయాలి. రేణు దేశాయ్కి ప్రతి నెల 10 లక్షలు టీజీ విశ్వప్రసాద్ తీసుకెళ్లిస్తున్నారు. ప్యాకేజీకి అదనంగా పవన్ కళ్యాణ్ సీట్లు అమ్ముకున్న మాట ముమ్మాటికి నిజం. జనసేన టికెట్లను తెలుగుదేశం వాళ్లకు ఇచ్చినందుకు ఒక్కో టికెట్కు 10 కోట్లు పవన్ వసూలు చేశారు. వీటన్నింటిపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా పోతిన మహేష్ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత ఆస్తుల పెంపు కోసం పార్టీని నమ్ముకున్న తనలాంటి నాయకులు, క్యాడర్ని ఉపయోగించుకుంటున్నాడని ఆయన మండిపడ్డారు.